అరే బావా ఎక్కడ్రా? పరిస్థితి అస్సలు బాగోలేదురా. లెగిసే ఓపిక కూడా లేదు. కంఫర్టబుల్ గా ఉంటుందని బాత్రూమ్ పక్కనే కూర్చున్నా. అరే బావా నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలరా. ఎందుకురా? ఇక్కడ అపర్ణకి అర్జున్ ప్రపోజ్ చేస్తున్నాడు రా అందరి ముందు. ఆ, ఆ, అలా ఎలా చేస్తాడు? అందుకే కదరా త్వరగా రారా. నేను ఎక్కువసేపు పార్టీని లేట్ చేయలేనురా. అరే అర్జెంట్ గా అంబులెన్స్ వేసుకైనా ఎమర్జెన్సీగా వచ్చేస్తాను. 10 నిమిషాలు లేట్ చేయరా ప్లీజ్. సరే సరే. అమ్మా అయ్యా ఏంటి? అయ్యా తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి ఏదైనా. అరే నా డ్రెస్ ఇస్తాను తీసుకోరా. చి వెయిట్ డ్రెస్ ఏంటయ్యా చీప్ గా. ఛీ ఒక్క నిమిషం ఇక్కడే ఉండరా. తీసుకో మొత్తం నీకే. మీరు సూపర్ అయ్యా. ఇంకేంటి? తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి కోట్ ఇచ్చారు, అలాగే తాగడానికి ఏదైనా. కొడితే నీ అంకం మట్టి ఇంకే ఎలా. అరే అర్జున్ గా ఇప్పుడు పార్టీ ఎలా జరుగుతుందో నేను చూస్తానురా. రేయ్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కేక్ ఇంకా రాలేదు, నా బర్త్డే డ్రెస్ కూడా మాయమైంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే కూల్ రా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే నువ్వు త్వరగా అవన్నీ చూసుకో. రేయ్ అంతా రెడీనా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వు అపర్ణాన్ని చూసుకో. అపర్ణ నువ్వు ఇక తప్పించుకోలేవు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అత్తయ్య నేనే తప్పు చేయలేదు, మీకు నిజం తెలీదు. అర్జున్ ఏంటా నిజం? త్వరలో మీకే తెలుస్తుంది. నీ సంగతి తర్వాత చెప్తాను రా. చూసారా అత్తయ్య, చేసిందంతా చేసి మళ్ళీ నిజాలు అబద్ధాలని ఏవో కబుర్లు చెప్తున్నాడు. వీడేం బాగుపడ్డు. వీడి పీడ వదిలినందుకు దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టి మనం ఇంటికి వెళ్దాం. పదండి. పద బాబు, పద పర్ణ. హలో, ఈరోజు కంపెనీ కార్ అవసరం లేదండి. నేనే డైరెక్ట్గా రికార్డింగ్కి వచ్చేస్తాను. హలో నాయుడు బాబా, మన ఊళ్ళో వర్షాలు పడుతున్నాయటనా? అవునండి అత్తయ్య, సూర్యుడు ఫోన్ చేసి చెప్పాడు, అందుకే నోట్లు మొదలెట్టేమన్నాను. ఆహా, మంచి పని చేసావు. హలో, ఏంటి కంపెనీ కారు రిపేర్కి వెళ్ళిందా? ఆ విషయం ఇప్పుడా చెప్పేది?
మీ కార్ వస్తుందని నేను రెడీ అయి వెయిట్ చేస్తున్నాను. రికార్డింగ్ ఇంకా అరగంటే టైం ఉంది. ఎలా రావాలి? ఆటోలో రావాలో, క్యాబ్లో రావాలో, బస్సులో రావాలో నాకు తెలుసు. మీరేం చెప్పక్కర్లేదు, వస్తాను. అమ్మా స్నేహ, ఏమైంది? నన్ను రికార్డింగ్కి తీసుకెళ్ళడానికి రోజు వచ్చే కంపెనీ కార్ రావట్లేదటమ్మా. ఏదోలా నన్నే వచ్చేయమంటున్నారు. అవును మరి ఇప్పుడు ఎలాగా? ఎలాగని వెళ్ళాలి, లేకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేద్దే. నన్ను రికార్డింగ్కి తీసుకెళ్తావా నాయుడు బావా? నేనా? నేనా అంటావేంటి? ఇది వరకు నువ్వు తీసుకెళ్ళలేదా? ఇప్పుడేమైంది? స్నేహ, నాయుడుబాబుకి ఏదైనా పనుందేమో. ఉండు, శేఖరా నేను పిలుస్తాను. శేఖర్, శేఖర్, బాబు శేఖర్. మీరు ఆగండి అత్తయ్య గారు, నాకు అప్పన్న కూడా కొంచెం పని ఉంది. ఏం పని? అది మేము బయటకెళ్ళి కొంచెం అప్పడాలు వడియాలు తీసుకొద్దాం అనుకుంటున్నాము. అయినా కొత్తగా పెళ్ళైంది కాబట్టి అలా ఆయనతో కలిసి సరదాగా అలా బయటకు వెళ్ళాలని ఏదో ముచ్చట పడుతుంది. మధ్యలో మనం ఎందుకు చెప్పండి? నాయుడు బావా, నీకు వేరే పనేమైనా ఉందా? లేదు ఇప్పుడు మరి రావచ్చుగా. వస్తాను, వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరా. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కార్లో కూర్చో. కార్లో వద్దు, స్కూటీ మీద వెళ్దాం. స్కూటీలోనా? నువ్వే డ్రైవ్ చేయి. చిన్నగా చిన్నగా మొదలైందే సరే నీ ఇష్టం. చిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి, చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి. ఏంట్రా ఇంకా పడుకునే ఉన్నావు? అమ్మెక్కడా? అమ్మ ఇందు విజయవాడ వెళ్ళారు బాబాయ్ వాళ్ళ గృహప్రవేశానికి. ఎప్పుడొస్తారు? ఎల్లుండొస్తారు. ఎల్లుండొస్తారా? అయ్యో, నాకు అమ్మతో పనుందిరా. అవును, నువ్వేంట్రా అలా వణికిపోతున్నావు? జ్వరంగా ఉందక్క. జ్వరంగా ఉందా? అయ్యయ్యో, ఒళ్ళు వేడి పెనంలా కాలిపోతుందేంట్రా? టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నావా? లేదక్క. ఇంత జ్వరంలో ఉన్న నిన్ను వదిలేసి వాళ్ళు ఎలా వెళ్ళారా? వాళ్ళు వెళ్ళాక జ్వరం వచ్చింది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దక్క, పర్వాలేదు. పర్వాలేదేంట్రా? ఆఖరికి నువ్వు ఇలా జ్వరంతో చచ్చిపోతావా? పద, లే. జాగ్రత్త. ఇంత జ్వరం పెట్టుకుని ఏంట్రా మరి? పద. ఆగు. ఎందుకు అతన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నావు? వీడికి బాగా జ్వరంగా ఉందత్తయ్య. హాస్పిటల్లో చూపించి తీసుకొస్తున్నాను. ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? వాళ్ళ ఇల్లు ఉందిగా. ఇంట్లో ఎవరూ లేరత్తయ్య. వీడిని చూసుకోవడానికి నేను అక్కడే ఉండిపోదామనుకుంటే ఆయన ఒప్పుకోవట్లేదు. జ్వరంతో బాధపడుతున్న వాణ్ణి ఒంటరిగా వదిలేలేక వెంట పెట్టుకొచ్చాను. తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు.